హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి మిగతా పిల్లలందరూ ఆనంద్ కోసం స్కూల్కి వస్తారు. అప్పుడు స్కూల్లోని పిల్లలందరూ కలిపి ఎవరికి ఓటేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మైక్ తీసుకొని అంజలి ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఆనంద్ గెలిస్తే మనకి ఎంతలా హెల్ప్ చేస్తాడో అని చెప్తుంది. చదువుల్లోని ఆటల్లోని ఇంకా మనకి ఏ కష్టం వచ్చినా తానే చూసుకుంటాడు. ఒకవేళ పిల్లలు ఫీజులు కట్టకపోతే తానే డొనేషన్స్ అన్నీ తీసుకొని వాళ్ళ ఫీజులు కూడా కడతాడని చాలా గొప్పగా చెప్తుంది. దానికి ఆనందే ఎలక్షన్లో గెలుస్తాడు. ఈలోపు అక్కడికి సరస్వతి మేడం వస్తారు బాగీకి అరుంధతి గురించి నిజం చెప్పడానికి అని చెప్పి. అప్పుడు ఆవిడని అరుంధతి ఆత్మ అంజలి ఉన్నది వెళ్ళి బాగీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈలోపే అక్కడికి సీసీ కెమెరాల్లోనే ఆవిడని చూసిన మనోహరి అక్కడికి వచ్చేస్తుంది. ఆవిడని చూసి సరస్వతి మేడం దూరంగా పారిపోతూ ఉంటారు ఆ మనోహరికి కనిపించకుండా ఉండడానికి. ఇక్కడ బాగీకి వచ్చి చెప్తుంది, నిన్ను కలవడానికి మేడం వచ్చారు అని చెప్పి. దానికి ఆవిడ నన్నెందుకు కలవడానికి వస్తుంది ఇన్ని రోజుల తర్వాత అనుకొని బాగీ కూడా వెళ్తుంది వెనకతలే. మనోహరి ఆవిడని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆవిడ వెనకతలే బాగీ కూడా వెళ్తూ ఉంటుంది. మనోహరి ఎంతలా ప్రయత్నించినా సరే సరస్వతి మేడం మనోహరికి కనిపించకుండా పారిపోతారు. మనోహరి అనుకుంటుంది, నాకు కనిపించకుండా పారిపోయింది, ఎలా అయినా చంపేస్తాను అని అనుకునే లోపలే వెనకతల బాగీ ఉంటుంది. బాగీ అంటుంది, ఎవరిని వెతుకుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. నీ నిజాలన్నీ తెలిసిన రోజు నీ పని చెప్తాను అని చెప్పి అనేసరికి నా గురించి నీకు ఏం తెలుసు అని చెప్పి అంటుంది. అప్పుడు నాకు అన్నీ తెలుసు, కన్ఫర్మేషన్ కోసం సరస్వతి మేడంని అడుగుతాను, ఆ నిజాలు తెలిస్తే అప్పుడు చెప్తాను అని అంటుంది. ఈలోపు రిజల్ట్స్ వచ్చి ఆనంద్ గెలిచాడని మైక్లో అనౌన్స్ చేస్తే అందరూ చాలా సంతోషపడతారు. ఇక్కడికి వచ్చి జరిగిందంతా అమరేంద్రకి చెప్తుంది బాగి. అమరేంద్ర నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఆవిడ ఇన్ని రోజుల తర్వాత వచ్చి కలిసింది అని, ఆవిడ ఎవరినో చూసి భయపడుతుంది అని చెప్పి అంటుంది. చిత్రకి జరిగిందంతా మనోహరి చెప్పి జాగ్రత్తగా ఉండమని చిత్ర చెప్తుంది.